అందరికీ నమస్కారం అండి. ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అండి. మనం లోన్ కోసం అనేది బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటాం. అయితే బయట నుంచి అప్పులు కావచ్చు, ఇతరత్ర మార్గాల నుంచి తీసుకుంటున్నాం కదా. అయితే నేరుగా మన ఫోన్లోనే 50,000 రూపాయలు అనేది బ్యాంకుకు వెళ్లకుండా తీసుకోవచ్చు అనమాట. కేవలం ఇలా 5 నిమిషాల్లో మాత్రమే. సో ఇలా దరఖాస్తు చేసుకోవాలి. అయితే లోన్ అనేది అప్రూవ్ అయిన తర్వాత మన అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత నెక్స్ట్ ప్రతి నెల కూడా కొంత అమౌంట్ 1100 చేంజెస్ అయితే అమౌంట్ అయితే కట్టవలసి అయితే ఉంటుందన్నమాట. ఇందుకు సంబంధించి పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట. ఇదే బ్యాంక్ అని కాదు, వివిధ రకాల బ్యాంకులు కూడా మనకు ముద్రా లోన్ అయితే అందిస్తున్నాయి అనమాట. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. డాక్యుమెంట్ ఏంటి, అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ అయితే ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఎస్బీఐ ఆన్లైన్ అనేది సెర్చ్ చేయండి. నెక్స్ట్ మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఎప్పుడైనా కూడా అఫీషియల్. సో దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అనేది పాపప్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ 3 డాట్స్ అంటే లైన్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి ఎస్బీఐ లోన్స్, ఇందులో వచ్చేసి మనకు ముద్రా లోన్స్ సంబంధించి అంటే ఇక్కడ మనకు ఈ ముద్ర ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ ఫర్ ద ఈ ముద్ర ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు హిందీ ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది, కావాలంటే చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో వచ్చేసి మనలో అడుగుతుంది ప్లీజ్ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్. మీరు ఏ లాంగ్వేజ్ అయితే మీకు అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ తెలుగు ఇంగ్లీషు అయితే ఉంది కాబట్టి మనకు ఎక్కువ. సో ఇందులో నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకు అడుగుతుంది ఏంటంటే మొబైల్ నెంబరు, ఇక్కడ 10 డిజిట్స్, తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేస్తే ఓటీపీ వస్తుంది అనమాట. సో నేనైతే ఎంటర్ చేస్తున్నానండి. సో నేను నెంబర్ అనేది ఇచ్చి ఓటీపీ అయితే ఎంటర్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అడుగుతుంది మనకు ఆర్ యూ రెడీ టు షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ అనమాట. ఆధార్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ పైన సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు మన యొక్క ఆధార్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ జనరేట్ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. దానిపైన క్లిక్ చేశాను. నెక్స్ట్ ఓటీపీ అయితే సెండ్ అంటే మనం ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి తర్వాత నాకు ఓటీపీ వచ్చింది అనమాట. ఓటీపీ అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ మనకు సేవింగ్ అకౌంట్ లేదంటే మన కరెంట్ అకౌంట్, ఏ అకౌంట్ నుంచి మన దగ్గర ఏ అకౌంట్ అయితే ఉందో ఏ అకౌంట్ నుంచి మనం డబ్బులు అనేది తీసుకోవాలనుకుంటున్నాం లోన్ రూపంలో, ఇందుకు సంబంధించి ఇక్కడ వాటికి సంబంధించి అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ రిక్వైర్మెంట్ లోన్ అమౌంట్ అనేది 1000 రూపాయల నుంచి 1,00,000 వరకు అయితే చూస్తుంది. కానీ మనం 50,000 వరకు టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. 50,000 వరకు మాత్రమే మనకు లోన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రాసెసింగ్ ఇప్పుడు కొత్తగా, సో కొత్త అప్డేట్ ప్రకారం. సో నేను ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి 50,000 అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. టైం తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఆన్లైన్ ముద్ర అయితే కన్సిడర్డ్ ఎస్బీఐ బ్రాంచ్ ఫర్దర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో ఇదివరకే నేను లోన్ రూపంలో తీసుకున్నాను కాబట్టి సో నాకు ఎలిజిబుల్ లేదని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ఎవరైనా కనుక ఒకవేళ ఇలా కాకుండా నెక్స్ట్ పేజ్లోకి తీసుకువెళ్తుంది. వారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏదైతే క్రెడిట్ కార్డ్ సంబంధించి కావచ్చు ఆ ఇన్ఫర్మేషన్లో 750 పాయింట్ల పైగా ఉన్న వారికి మాత్రమే ఎలిజిబుల్. ఎవరైనా లోన్ కట్టకుండా ఉన్నా కూడా వారు నాట్ ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో ఇక నెక్స్ట్ మనకు ఏదైతే పాన్ కార్డ్ డీటెయిల్స్, బిజినెస్ డీటెయిల్స్ ఇస్తే వారికి నెక్స్ట్ 5 మినిట్స్లో దాదాపు నెక్స్ట్ ఒక స్టెప్ ఉంటుంది అనమాట. అందులో కంప్లీట్ చేసినట్టయితే మనకు డబ్బులు అనేది మన ఖాతాలో అయితే పడతాయి అనమాట. సో ఈ రకంగా అయితే తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఐ హోప్ యూ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.